హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నైట్ క్రీమ్ అనమాట. ఈ క్రీమ్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది గాయ్స్. మీరు అసలు నమ్మరు, ఒక్కసారి ట్రై చేయండి. ఎన్నో కెమికల్స్ పెట్టి ప్రొడక్ట్స్ని కొంటూ ఉంటారు. ఈ నైట్ క్రీమ్ని ఇంట్లో తయారు చేసుకొని మీరు యూజ్ చేయండి. జస్ట్ ఒక 5 minutes ఉంటే చాలు. మీరు హ్యాపీగా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే హ్యాపీగా చేసుకోవచ్చు. మీ ఫేస్ బ్రైట్గా, గ్లోయింగ్గా చాలా బాగుంటుంది. ఫేషియల్ గ్లో అనేది మీ ఫేస్లో వచ్చింది. ఇది నాది గ్యారంటీ, నేను యూజ్ చేశాను, అందుకనే చెప్తున్నాను. ఇది బాయ్స్కే కాదు, గర్ల్స్కి కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. బాయ్స్ గర్ల్స్ ఇద్దరూ హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అందులో నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్, దాని బెనిఫిట్స్ అనేవి ఇస్తున్నాను అనమాట. ఒక్కసారి చూడండి, అదంతా చదవండి. మీకు నేను ఆ ఇంగ్రీడియంట్స్ ఎందుకు యూజ్ చేశాను అనేది మీకు క్లారిటీ అనేది వచ్చిందని చెప్పేసి నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను మీకు స్క్రీన్ పైన దాని బెనిఫిట్స్ అనేవి ఇస్తున్నాను. అవన్నీ చదువుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక మంచి ఫేస్ క్రీమ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. అదే ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా అండ్ స్మూత్గా, ఓకే, ఎలాంటి పింపుల్స్ లేకుండా నీట్గా ఉండడానికి ఒక మంచి నైట్ క్రీమ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ నైట్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పారాషూట్ ఆయిల్, ఈ విటమిన్ క్యాప్సిల్, రోజ్ వాటర్. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ మీరా బ్రాండ్ గులాబ్ జెల్ రోజ్ వాటర్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ అలోవెరా జెల్. అలోవెరా జెల్ అనేది న్యాచురల్గా ఉంటే ఇంకా సూపర్గా వర్క్ అవుతుంది. బట్ న్యాచురల్గా ఇప్పుడు అవైలబుల్ లేదు కాబట్టి నేను ఈ అలోవెరా జెల్ని యూజ్ చేస్తున్నాను. అండ్ టర్మరిక్ అనమాట. టర్మరిక్ అనేది మీ ఇష్టం, అంటే మీ స్కిన్కి సూట్ అయ్యిద్ది అనుకుంటే యూజ్ చేయండి, లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ఇది నైట్ టైం అప్లై చేసుకుని మార్నింగ్ ఫేస్ వాష్ చేసేయడమే. నైట్ టైం అప్లై చేసుకునే ముందు మనం ఫేస్ వాష్ చేసుకుని అప్లై చేసుకోవాలి. ఓకేనా? పింపుల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకున్న వాళ్ళు టర్మరిక్ ఇది యూజ్ చేయండి, టర్మరిక్ని. ఓకే, టర్మరిక్. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ కోకోనట్ ఆయిల్ యూజ్ వేద్దాము. ఓకే, కోకోనట్ ఆయిల్ అంటే మీరు మీ స్కిన్కి పడిద్ది అనుకుంటే వేసుకోండి, లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఓకే, సెకండ్ మనం రోజ్ వాటర్. ఓకే, ఇప్పుడు అలోవెరా జెల్ని యాడ్ చేద్దాం. ఇదిగోండి, అలోవెరా జెల్ని నేను యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఇంగ్రీడియంట్ ఈ విటమిన్ క్యాప్సిల్ని యాడ్ చేద్దాం. నేను ఇక్కడ ఒకటి యాడ్ చేస్తున్నాను. ఓకేనా? అంటే ఇది మనకి ఎన్ని డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు అండి, ఎన్ని డేస్ అయినా. ఓకే, ఏం పాడవద్దు, ఫ్రిడ్జ్లోనే కాదు నార్మల్గా అయినా పెట్టుకోవచ్చు. ఈ విటమిన్ జెల్ని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా మిక్స్ చేస్తూ ఉంటే అది వైట్ కలర్లోకి చేంజ్ అవుతుంది. చూపిస్తాను. చూసారా ఎంత బాగుందో క్రీమ్, వైట్ కలర్లో చాలా బాగుంది కదా. చూసారా ఎంత బాగుందో, చాలా షైన్ ఉంటుంది, మన ఫేస్ బ్రైట్గా ఉంటుంది అండ్ స్మూత్ అని చేస్తుంది మన స్కిన్ని. డెఫినెట్గా మీరు యూజ్ చేయండి. 1 weekలోనే మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది. అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే అండి. ఇప్పుడు మనం కొంచెం పసుపు అనేది యాడ్ చేద్దాము. ఓకే, కొంచెమే, నేను లైట్గా. ఓకే, నేను కొంచెమే వేసాను, పించు కూడా కాదేమో, ఇంకా తక్కువే వేసాను. కలుపుతాను. చూడండి ఎంత బాగుందో క్రీమ్. చూసారా? ఇలాగే మన ఫేస్ కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది. ఓకే, డెఫినెట్గా ట్రై చేయండి. ఇది మనకి ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు. ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. నెక్స్ట్ పింపుల్స్ ఏమి ఉండవు. అండ్ మీరు ఇందులోనే సాఫ్రాన్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ నాకు ఇంట్లో అవైలబుల్ లేదు కాబట్టి నేను కొంచెం పసుపు అనేది యాడ్ చేశాను. ఓకే,
పసుపు పడదు, ఇందులో ఏ ఒక్క ఇంగ్రీడియంట్స్ కూడా పడదు అని అనుకున్న వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేయొచ్చు. ఓకేనా, మీ స్కిన్ని బట్టి మీరు చేసుకోండి. ఓకే, డెఫినెట్ నైట్ క్రీమ్ అనమాట. ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్లో స్టోర్ చేద్దాము. ఓకే, ఇలాంటి కంటైనర్లో మనం చక్కగా స్టోర్ చేసుకుందాం. ఇందులో వేసాను, చూడండి ఎంత బాగుందో క్రీమ్ వచ్చేసి. మీరు ఈ క్రీమ్ని నైట్ అప్లై చేసుకోండి. నైట్ అప్లై చేసుకొని ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత నైట్ పడుకొని మార్నింగ్ లేవగానే మళ్ళీ ఫేస్ వాష్ చేసేసుకోండి. మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, మన స్కిన్ కూడా చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది, బ్రైటన్ అవుతుంది స్కిన్, పింపుల్స్ కూడా ఉండవు. నిజంగా బాగా యూజ్ అవుతుంది. డెఫినెట్గా మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ కూడా చేస్తాను. అండ్ ఇది నార్మల్గానే ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. చూసారా ఎంత బాగుందో క్రీము. ఓకే, నేను ఓకే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. చాలా బ్రైటన్గా ఉంటుంది మన స్కిన్ కూడా. ఓకే, చూడండి నేను నా చేతికి అప్లై చేశాను, ఎంత బాగుందో చూసారా ఎంత బ్రైట్గా షైన్గా అవుతుందో. ఇది చూడండి అండ్ ఈ హ్యాండ్ చూడండి, ఇది డిఫరెన్స్. డెఫినెట్గా మీరు ట్రై చేయండి, డెఫినెట్గా మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏ వీడియో కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ బాయ్. చూసారు కదా క్రీమ్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకొని యూస్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.